హైదరాబాద్ అంటేనే భారతదేశంలో ప్రత్యేకమైన గుర్తింపు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక మణిహారం లాంటిది. సమస్యల వలయంలో హైదరాబాద్ మహానగరం. వెల్కమ్ బ్యాక్ టు జీటీవీ గరుడ 9. చార్మినార్, గోల్కొండ కోట, సాలార్జింగ్ మ్యూజియం, ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ, కింగ్ కోటి, భద్రకాళి టెంపుల్, ట్యాంక్ బండ్, బుద్ధ విగ్రహం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాచీన కట్టడాలకు నిలయం. మరియు హుందాగా చెప్పుకోవాలంటే హైటెక్ సిటీ, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, మెట్రో, మొత్తానికి కలిపి మన హైదరాబాద్ పెద్ద టూరిజం హబ్ కూడా. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మహానగరం అనే బదులు మహా చెత్త నగరం అని కూడా అనవచ్చు. ఈ మహానగరంలో ఉదయం 6 గంటలకు చెత్తను సేకరించడానికి జిహెచ్ఎంసి ఆటోలు, ట్రాక్టర్, ట్రాలీ బళ్ళు కాలనీల్లో తిరుగుతూ చెత్తను సేకరిస్తాయి. మరి ఈ చెత్త, పనిముట్లు, స్క్రాప్ ఎక్కడికి పోతాయో తెలుసా? హైదరాబాద్ లోని బాలాజీ నగర్ సమీపంలో ఉన్న జవహర్ నగర్ లో 350 నుండి 400 ఎకరాల విస్తీర్ణంలో 30 ఏళ్ల నాటి డంపింగ్ యార్డ్ ఉంది. ఇక్కడ ప్రతిరోజు 8500 నుండి 9000 టన్నుల వ్యర్థాలు చేరుతుంటాయి. దీనివల్ల సమీపంలోని 1,20,000 పైగా నివాసితులకు శ్వాసకోశ వ్యాధులు, కలుషితమైన భూగర్భ జలాలు మరియు దోమలతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దమ్మాయిగూడ, యాప్రాల్ వంటి ప్రాంతాలలో సహా మొత్తం పరిసర ప్రాంతమంతా భరించలేని విషపూరితమైన దుర్వాసనలు వస్తున్నాయని నివాసితులు తరచుగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఎక్కడో ఒక మూలన 10వ తరగతి వరకే గవర్నమెంట్ స్కూల్స్ ఉండడం వలన 10వ తరగతి తర్వాత చాలా మంది పిల్లలు చదువులకు స్వస్తి పలుకుతున్నారు. ఆడపిల్లల విషయానికి వస్తే పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. వారికి 13 సంవత్సరాలకే పెళ్లిళ్లు చేయడం, వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా కాకముందే పిల్లల్ని కనడం, వారిని సాకటానికి కుటుంబ పోషణంలో భాగంగా చిక్కు వెంట్రుకల సేకరణకు మైళ్ళ దూరం నడవడం, వీరు బ్రతకడానికి జీవన పోరాటం చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఇక ఇక్కడ ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారు నివాసితులుగా ఉన్నారు. ఇక్కడ సెక్స్ అబ్యూస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల పోక్సో కేసులు కూడా ఎక్కువగా నమోదవుతుంటాయి. ఏ చిన్నారులను చూసినా మసి చేతులతో, మసి బట్టలతో కనిపిస్తారు. కాలుతున్న చెత్తలో ఐరన్, ప్లాస్టిక్, ముడి వ్యర్థాలను సేకరించి స్క్రాప్ షాప్ లో అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. పాపం వీరు ఎక్కడ ఏం కూర వండుకున్నా, ఎంత మంచి భోజనం తయారు చేసుకున్నా కాలుతున్న కమరు వాసన తప్ప ఇంకే వాసన రాదు. సరైన కౌన్సిలింగ్ సెంటర్లు లేక యువత పాన్, గుట్కా, సిగరెట్ మరియు నిషేధిత గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా అసెంబ్లీలో జవహర్ నగర్ డంప్ యార్డ్ వేరే చోటికి తరలించాలని చర్చించిన ఫలితం లేకపోయింది. దీనంతటికి కారణం ఎవరు? ప్రభుత్వమా, ప్రజల? ఏదేమైనా కనీసం విద్య, వైద్యం, కౌన్సిలింగ్ సెంటర్ల ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జై హింద్.